డామినోస్, మెక్డొనాల్డ్స్, కేఎఫ్సి వీటిని మించిపోయిన ఒక ఇండియన్ ఫుడ్ కంపెనీ ఉందని మీకు తెలుసా? రాజస్థాన్లోని ఒక చిన్న బడ్డీ షాప్ నుంచి మొదలై ఈరోజు 80 దేశాల్లో దుకాణాలు పెట్టిన కంపెనీ. కేవలం భుజియా వల్ల ఒక కుటుంబం బిలియన్ల విలువైన కంపెనీని క్రియేట్ చేసింది. ఫుడ్ అంటే ఫారెన్ బ్రాండ్స్ అనుకుంటాం, కానీ వాటినే ఓవర్టేక్ చేసిన ఇండియన్ బ్రాండ్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు. మాల్పురి గుంటూరులో, పూతరేకులు ఆత్రేయపురంలో ఫేమస్. అలా భుజియా బికనీర్లో ఫేమస్. ఆ భుజియా నుండి ఒక గ్లోబల్ బ్రాండ్ పుట్టింది. భుజియాకు కేవలం 20 పైసలు చెల్లించే కాలంలో ఒక చిన్న ఆలోచన ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బాస్ వాలా అకాడమీ తెలుగు ఛానల్. నేను శిరీషా కందుల. ఈ రోజు మనం ఒక అద్భుతమైన బిజినెస్ సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకోబోతున్నాం. ఇండియాలో ఫుడ్ బిజినెస్ అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేవి కేఎఫ్సి, డామినోస్, మెక్డొనాల్డ్స్ లాంటి విదేశీ బ్రాండ్స్ కదా. ఎందుకంటే ఇవి ప్రతి పెద్ద సిటీలో అవుట్లెట్స్ పెట్టుకొని మనల్ని అట్రాక్ట్ చేస్తాయి. కానీ మీకు తెలుసా, అదే ఫుడ్ బిజినెస్ చేస్తూ ఇండియాలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా వీటన్నిటికంటే ఎక్కువ రెవెన్యూ సంపాదిస్తున్న ఒక భారతీయ కంపెనీ ఉంది. అదే హల్దీరామ్స్. హల్దీరామ్స్ కథ 1937లో రాజస్థాన్లోని బికనీర్ పట్టణంలో మొదలైంది. అగర్వాల్ కుటుంబానికి చెందిన గంగాభీషన్ అగర్వాల్ అనే వ్యక్తి తన కుటుంబ మిఠాయి షాప్ లో 11 ఏళ్ల వయసులోనే హెల్ప్ చేస్తూ ఉండేవాడు. అందరూ ఆయన్ను ప్రేమగా హల్దీరామ్ అని పిలిచేవారు. ఆ టైంలో బికనీర్ లో భుజియా అనే స్నాక్ ఐటమ్ చాలా ఫేమస్. కానీ ఒక ప్రాబ్లం, ప్రతి షాప్ లోనూ టేస్ట్ ఒకేలా ఉండేది. ఎవరైనా ప్రత్యేకంగా నిలబడడం చాలా కష్టం. అయితే చిన్న వయసులోనే హల్దీరామ్ ఒక ఆలోచన చేశాడు. మన షాప్ భుజియా వేరుగా ఉండాలి, అందరూ మళ్ళీ మన దగ్గరికి రావాలి అని. దానికి రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేసి చివరికి ఒక కొత్త రకం భుజియాను క్రియేట్ చేశాడు. ఈ భుజియాను సాధారణంగా కాకుండా మోత్ బీన్స్ వాడి మరింత టేస్టీగా చేశాడు. ఆ ప్రొడక్ట్ కి ఆయన దగ్గర దంగర్ సేవ్ అనే పేరు పెట్టాడు. అది అప్పటి బికనీర్ రాజు యొక్క పేరు మీద. ఆ సమయంలో మార్కెట్ లో భుజియా ధర కేజీకి 20 పైసలు మాత్రమే. కానీ హల్దీరామ్ తన కొత్త టేస్టీ భుజియాను 50 పైసలకి అమ్మడం మొదలుపెట్టాడు. అంటే దాన్ని ప్రీమియం కేటగిరీలోకి మార్చేశాడు. మొదట్లో కస్టమర్లు కంగారు పడ్డా, రుచి చూసిన తర్వాత అది నిజంగా ప్రత్యేకం అని ఒప్పుకున్నారు. అలా క్వాలిటీ మీద నమ్మకం పెంచుకొని హల్దీరామ్ కి మొదటి విజయవంతమైన అడుగు పడింది. ఇలా భుజియాతో మొదలైన ఈ జర్నీ క్రమంగా కొత్త ఫుడ్ ఐటమ్స్ జోడించడం ద్వారా విస్తరించింది. ఒక్కో ప్రాంతానికి తగ్గట్టు కొత్త రుచులు, కొత్త ఉత్పత్తులు వచ్చాయి. గుంటూరులో మాల్పురి ఫేమస్ అయినట్టు కాకినాడలో కాజా, ఆత్రేయపురంలో పూతరేకులు. ప్రతి ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉన్నట్లే హల్దీరామ్ కూడా ఒక్కో నగరంలో ఒక్కో స్థానిక రుచులు జోడించి బ్రాండ్ ను బలోపేతం చేసింది. నెలలు, సంవత్సరాలు గడిచే కొద్దీ హల్దీరామ్ కుటుంబం బిజినెస్ ను బికనీర్ లో ఆపకుండా కోల్కతా, నాగ్పూర్, ఢిల్లీ వంటి పెద్ద నగరాలకు విస్తరించింది. ప్రత్యేకంగా నాగ్పూర్ యూనిట్ కంపెనీకి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చింది. ఎందుకంటే అక్కడి నుంచి తయారైన ప్రొడక్ట్స్ దక్షిణ, మధ్య, పశ్చిమ భారతదేశానికి సప్లై అయ్యాయి. భుజియాతో మొదలైన ఈ ప్రయాణం నేడు 80 దేశాల వరకు విస్తరించింది. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ లో అయినా, షాపింగ్ మాల్ లో అయినా, లేదా అమెరికా, యూరప్ లాంటి దేశాల్లో హల్దీరామ్ ప్రొడక్ట్స్ చూడవచ్చు. నామ్కిన్, స్వీట్స్, రెడీ టు ఈట్ ఫుడ్స్, ఫ్రోజన్ ఫుడ్స్, రెస్టారెంట్లు ఇలా విస్తృతంగా ప్రొడక్ట్స్ లైన్ లోనికి అడుగుపెట్టింది. ఇప్పటికీ హల్దీరామ్ ఇండియాలోనే లార్జెస్ట్ స్నాక్ మేకింగ్ కంపెనీ. 2024లో హల్దీరామ్స్ టర్నోవర్ 12,800 కోట్లకు చేరింది. నెట్ ప్రాఫిట్ దాదాపు 1,400 కోట్లు. అంతేకాదు, ఇండియన్ స్నాక్ మార్కెట్ లో దాదాపు 13% మార్కెట్ షేర్ హల్దీరామ్స్ చేతిలో ఉంది. స్నాక్ ఇండస్ట్రీ విలువ 2023లో 42,000 కోట్లుగా ఉండగా 2032 నాటికి దాదాపుగా 95,000 కోట్లకు పెరగబోతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అంటే హల్దీరామ్ భవిష్యత్తు ఇంకా బలంగా ఉంది. ఇది కేవలం నంబర్స్ గేమ్ కాదు, అంతర్జాతీయంగా కూడా ఇన్వెస్టర్లు ఈ బ్రాండ్ మీద నమ్మకం చూపుతున్నారు. 2025 మార్చిలో సింగపూర్ కి చెందిన టీమ్ సేక్ హోల్డింగ్స్ హల్దీరామ్స్ లో 10% షేర్ కోసం 8,600 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ డీల్ తో కంపెనీ విలువ దాదాపు 85,000 కోట్లకు చేరింది. అంతేకాక ఆల్ఫా వేవ్ గ్లోబల్, IHC లాంటి గ్లోబల్ ఇన్వెస్టర్లు కూడా హల్దీరామ్ లో భాగమయ్యారు. ఇన్ని విజయాలు సాధించినప్పటికీ హల్దీరామ్ కి సవాళ్లు కూడా ఉన్నాయి. పామ్ ఆయిల్, ప్యాకింగ్ మెటీరియల్స్ ధరలు పెరగడం, స్థానిక మరియు అంతర్జాతీయ పోటీ, అలాగే హెల్దీ స్నాక్స్ మీద పెరుగుతున్న డిమాండ్, ఇవన్నీ కంపెనీని కొత్త మార్గంలో ఆలోచించేటట్లు చేస్తాయి. కానీ హల్దీరామ్స్ కూడా సైలెంట్ గా కూర్చోకుండా హెల్దీ స్నాక్ సెగ్మెంట్ లో కొత్త ప్రొడక్ట్స్ తీసుకురావడానికి స్టెప్స్ వేస్తోంది.
సో ఒక 11 ఏళ్ల చిన్న బాలుడు చేసిన ప్రయోగం, ఒక కుటుంబం క్వాలిటీపై చూపిన కట్టుబాటు, కస్టమర్ నమ్మకాన్ని సంపాదించడంలో చూపిన విజన్, ఇవే హల్దీరామ్స్ ను నేడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన $1 బిలియన్ బ్రాండ్ గా నిలబెట్టాయి. ఈ కథ మనందరికీ ఒక ఇన్స్పిరేషన్. ఆలోచన చిన్నదైనా దానికి క్వాలిటీ జోడించి కస్టమర్ నమ్మకాన్ని కాపాడితే ప్రపంచాన్ని గెలవవచ్చని ఇది నిరూపించింది. విదేశీ బ్రాండ్స్ మధ్యలో ఒక ఇండియన్ బ్రాండ్ కూడా ప్రపంచ స్థాయిలో నిలబడగలదని హల్దీరామ్స్ నిరూపించింది. సో ఇది ఇవాల్టి మన అప్డేట్. ఈ హల్దీరామ్స్ యొక్క నిజమైన సక్సెస్ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. ఆ తర్వాత బెల్ బటన్ కూడా గట్టిగా కొట్టేసేయండి. అర్థమైంది కదా? చలో, ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బై బై. Boss Wala. Be the boss.